తను ఎవరు, ఏమైనాడు, ఎందుకు ఇలా ఆరాధించడానికి పాట ద్వారా ఎన్ని మర్మాలు చెప్పాడు. ఆ విషయాలు మనం పరిశీలి ఆరాధన. అసలు దావీదు స్థాయి ఏంటి ఒక్కసారి పరీక్షించుకో. మన స్థాయి ఏంటి? దావీదుకి ఎలా వీలవుతుంది? నాకు ఎందుకు వీలవట్లేదు? వాక్యం అంటే అది ఎప్పటికప్పుడు వార్తలలో చెట్టు ఎలా కట్ చేయబడుతుందో బ్రతుకల కట్ చేయబడాలి. అదే విశ్వాసం. ప్రభా, నేను ఇక్కడ తొలగిపోతున్నా, కట్ చేయి. ప్రభా, ఇక్కడ జారిపోతున్నా, కట్ చేయి. నా మనసు అటు వెళ్తుంది, కట్ చేయి. నీకు దూరం అవుతున్న, కట్ చేయి. అందంగా ఉండాలా? అది ప్రార్థన, అది విశ్వాసం. దావీదును చూద్దాం. ఆయన దగ్గర ఏమేమి ఉంది, మన దగ్గర ఏముంది? ఆయన ఆరాధన క్రమం ఎలాగుంది, మన ఆరాధన క్రమం ఎలా? 145వ కీర్తన మొదటి 2 వచ్చింది, మొదటి 3 వచ్చిందా చదవండి. స్పష్టంగా చదవడానికి ప్రయత్నించి కటింగ్ చేస్తే నాకు 3 అవుతుంది. క్లియర్ కట్టుకుంటే అలా చదవటం అంటే అది నాకు చదవచ్చు, బిఈడి పిహెచ్డి చేసి నాకు చదివితే కుదరదు. వాక్యంలో భయం వణుకుతో చదవాలి, స్పష్టంగా చదవాలి. ఒక వచనం గంట పట్ట పర్వాలేదు, అంత క్లియరెన్స్గా చదవాలి. అది చదవాలి. రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచదు, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమును నొందదగినటువంటి వాడు. ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. ఏమని గ్రహించాడు? రాజవైన నా దేవా, నేను నిన్ను ఘనపరుస్తా. ఏనే పెద్ద రాజు. అనుదినము నిత్యము ఎలా వీలైంది? సింహాసనం ఏంటి, రాజ్యం ఏంటి, పాలన ఏంటి, సామంతులేంటి, మంత్రులేంటి? ప్రపంచములో 12 గోత్రాలకు 2వ రాజు. ఆయనకి ఎలా వీలైంది? ఆయనకి ఎందుకు ఈగో లేదు? ఆయనకి ఎందుకు గర్వం లేదు? దేవుని కోసం ఎందుకంత పరితపిస్తున్నాడు? ఒట్టిగా టైంపాస్ కోసం రాస్తారా బైబిల్లో? ఇవి 100% పర్ఫెక్ట్. మనం దేవుడికి హృదయానుసారం ఎప్పుడవుతాం? దావీదు హృదయానుసారం కాగలిగాడు. దావీదుని దేవుడు కోరుకున్నాడు. బాల్యముగా ఉన్నప్పుడే, కౌంట్లెస్గా ఉన్నప్పుడే ఆ ప్రజల్ని నడిపించాలంటే ఇతనే కరెక్ట్. మనల్ని ఎవడు ఆహ్వానిస్తున్నాడు? ఆహ్వానిస్తే క్రమం లేనివాడు ఆహ్వానిస్తాడు, ప్రత్యక్షత లేనివాడు ఆహ్వానిస్తాడు. దురాభిమాన పాపం అంటారు. దాన్ని ఏమంటారు? దురాభిమాన పాపం. అసలు దావీదుకి ఎలా వీలవుతుంది? రాజరికంలో పడి కొన్ని సందర్భాలు మర్చిపోతున్నారు. 182 కీర్తన. మనకి ఏమి లేకుండానే ఇంత ఆరబాటలాగా అంగరంగ వైభవంగా మన జీవితాలు ఉంటున్నాయి. మరి దావీదు లాగుంటే ఏం చేస్తామో? 122 కీర్తన మొదటి వచనంలో చెప్తున్నారు, యెహోవా మందిరమునకు వెళ్ళుదము రండని, వెళ్ళుదము రండి అని, వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు అంటే దీని మర్మం ఏంటంటే, రాజ్య పాలనలో పడి ప్రజల యోగక్షేమాలను కోరుతున్న సందర్భంలో కాస్త ఆలస్యం అవుతుంది.
సిగ్గుపడుతున్నాడంట ఆ సమయంలో కూడా. ప్రజలు వచ్చి అదేంటి రాజా, ఆరాధనకు సమయం అవుతుంది అనగానే ప్రజలకి భయపడటం ఏంటండి? అక్కడ ప్రజల్ని గౌరవించట్లేదు, ప్రజలకి భయపడట్లేదు, దేవునికి భయపడుతున్నాడు. ఆయన గర్వం అరుచుకున్నాడు, సాత్వికుడయ్యాడు, దీనుడయ్యాడు, దేవుని కొరకు నిరుద్ధరుడవుతున్నాడు, నిస్సహుడిగా మారుతున్నాడు. దేవుని కొరకై యూజ్లెస్గా మారుతున్నాడు, దేవుని కొరకై ఇన్నోసెంట్గా మారుతున్నాడు. నా వల్ల ఏమి కాదు, నేను అన్ఫిట్, నేను ఏది మాట్లాడలేను, నాకు చేత కాదు. అది దావీదులో ఉన్న అద్భుతమైనటువంటి. ఏమి లేకపోయినా మనకేముంది? ఎక్కడ లేని పనులు పెట్టు, అదేం ఆనందమో నాకు అర్థం కాదు. అసలు ఆదివారం అని తెలియదు. ఎప్పుడైనా ఒక గంట ముందు వచ్చిన రోజు ఉందా? మళ్ళా చెప్తున్నా, ఇది అసహ్యం అనుకుంటారు మీరు. అసలు పెళ్ళైన తర్వాత మందిరంలో పడుకోండి, దేవుని మందిరం సిద్ధపరిచి వెళ్ళాలి. సండే స్కూల్ డ్యూటీ, చెప్పులు స్టాండ్ డ్యూటీ, సాపలేసే డ్యూటీ, గజగజ వణికిపోయే వాళ్ళ విశ్వాసం నాయకులు. అయ్యా, నువ్వు ఫిలిపిడి మీదకి వెళ్ళి వాక్యం చెప్తావు, దిక్కుమాల దరిద్రం ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన చెప్పులు పట్టుకొని స్టాండ్లో భద్రపరుస్తున్నావు. మేము పాపాత్మ అయ్యా, ఘోరమైన పాపం నీ చేతికి ఇవ్వలేదయ్యా. పెళ్ళి కాకముందే వణికేవారు. 2014లో సిసిసికి స్పీకర్కి వెళ్తే ఎవరిలో నిన్ను సండే స్కూల్లో పంపారు అన్నారు. సరే ప్రార్థన చేసి వెళ్ళిపోతే ఎప్పుడుకి మంచి స్పీకర్ పిలిపించుకుందంటే, సర్లే క్రిస్మస్ కదా, రెండు మాట చెప్పి చెప్పబెట్టకుండా పారిపో. వర్తమానం అయిన తర్వాత 66 వర్తమానం చెప్పించారు. అయ్యా, నేను ఎప్పుడో అలయ్య పంపింది, ఎవరు పంపారు? రోజుకి 6 వర్తమానాలు. అక్కడ సైకిల్ తోలడానికి, బైక్ తోలడానికి జోసఫ్, లారీ పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటారు. వాళ్ళు వస్తువులు అమ్ముకుంటారు, బకెట్లు, బిందెలు. వాళ్ళ త్యాగం సమర్పణ. సేవకుడు చెప్పాడు, అరే ఇక్కడ వాక్యం అయిపోయిన వెంటనే నీ బండి రెడీగా ఉండాలి, ఆ ఊరిలో పాటలు పాడమని చెప్పు. పాటలు అయిపోయిన లోపల నువ్వు బండి అరగంట కల్లా ఆ ఊరు వెళ్ళాలి. అలా ఒక అబ్బాయిని అప్పగించాడు. అబ్బాయి కాదు, 92 కేజీలు బరువు ఉంటాడు, 2 పిల్లల తండ్రి. ఎంత విధేయత, ఎంత లోబడటం. ఆయన భార్య పిల్లలు లేదా, ఆయన వ్యాపారం లేదా, అది డెడికేషన్. ఎండలో పడి ఆడ వర్తమానం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడే సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తాడు, మళ్ళీ బండి ఎక్కుతాడు, ఇంకా ఊళ్ళో అక్కడ రెడీ చేస్తాడు, అని వాక్యం పడతాడు. రోజుకి 6 వర్తమానం, 66 వర్తమానం చెప్పించుకొని 10 రోజులు పెట్టి. ఇప్పటికీ రికార్డుగా ఉన్నాయి అవి. అప్పుడు పెద్ద వీడియోలు, పెద్ద ఫోన్లు లేవు కాబట్టి 2015 నుంచి పెద్ద ఫోన్లు వచ్చినాయి, ఆడియో రికార్డింగ్ చేసి పెట్టారు. ఓరేమంటేంటి దాని చరిత్ర ఏంటి, భేటీలు ఏంటి దాని చరిత్ర ఏంటి, ఎక్కడికి వెళ్ళినా ఆ మందిరం పేరు మీద. కేఎల్ రావు అనే వ్యక్తి అంటాడు, అయ్యా సేవకు చెల్లోనైంది, నేను మౌనంగా ఉన్నా, ఎన్ని వారాలైంది, ఎన్ని నెలలైంది, ఇంకేం మాట్లాడట్లా, ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్దాం అనుకుంటున్నా. అడగట్లేదు, ఏంటయ్యా మౌనంగా ఉన్నావు అంటే, ఇన్ని సంవత్సరాలు అయిందండి. అమ్మో భయపడుతుందయ్యా, నువ్వు ఎప్పుడైనా సేవకుడు మీద అన్నేళ్ళ నుంచి ఇంత ఘాటుగా ఎత్తుందయ్యా నీ ప్రసంగం, ఎందుకు సామాన్యంగా అలికిపూసే ప్రసంగంగా మారిపోలేదు? నువ్వు ఎవరికి భయపడవా? భయపడే రక్తం బాడీలో లేదు, దేవుడికి భయపడాలి. పిరికాత్మను దేవుడు ఇవ్వలేదు, దత్తపుత్ర ఆత్మను ఇచ్చాడు.
కానుకల కోసమో, కరెన్సీ కోసమో, ముక్కల కోసమో, భోజనం కోసమో సేవకు రాలేదు. అన్ని పక్కన పెట్టి దేవుని కోసం వచ్చి అవి కావాలనుకున్నాడు. అలికి వెలికి ఉంటాడు, ఏదో దుర్దు మంత్రంలాగా ఉంటాడు. నాకేం పని? వాక్యం ఏం చెప్తుందో అది చెప్పాలి. నా డ్యూటీ అది. నేను వచ్చింది అందుకే. ఒక ఆయన అన్నాడు, ఏందయ్యా నేను స్పీకర్గా పిలుచుకుంటే మా గుండె తూట్లు చేస్తావా, బండకేసి బాలుతావా నీ వర్తమానం ద్వారా అన్నాడు. దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని, తాతయ్య గారు తండ్రి సమానులు కాదు, మీరు తాత సమానులు. నేను కాసేపు చాపలను అనుకోండి, నన్ను మీరు పిలిపించుకున్నారు. చాపల డ్యూటీ ఏంటి? మురికి గుడ్డలన్నీ నానబెట్టి బండకేసి బాధడం ఆ డ్యూటీ. బాధకపోతే తెల్లగా అవసరమైతే కమ్మిలో సున్నము అవి సౌడు గీవుడు పోసి వడకబెట్టాలి. ఇప్పుడు చెప్పండి అంటే, మరి నీతో పెట్టుకోలేము రా, దేనికి అదే చెప్తున్నావు. కంటెంట్ ఉండాలి. పిలిపించుకునేది ఎందుకు? శుభ్రం కావాలి మీ బ్రతుకులు, బాగవాలి మీ జీవితాలు, దేవుని కొరకై ఆనుమత్యంలో నిలబడాలి. అందుకు కదా పిలిపించారు. మరి ఏం వాక్యం చెప్పాలి? నాదేమో సాకులో డ్యూటీ, మీరేం బట్టలు వేస్తారే. ఒకసారి భక్ష్యం గారు, అరే ఆ ప్యాంట్ షర్ట్ ఉడుచుకురా అని చెప్పాడంట అబ్బాయికి. పొద్దున్న వేసుకున్నాను, మధ్య రిప్పాడు. నేను ఇలా చికాకు అవుతుంది, చెమట పడుతుంది. ఆడు ఎట్టి తిప్పి చూస్తే ఎక్కడ మరకలు కనపడలేదు. అసలు దీనికి ఏ మరకలు లేవు, కాళ్ళ దగ్గర కూడా మురికి లేదు. దీన్ని ఉతకమన్నాడేంటి? వాము ఏ బట్టలు నానబడుతున్నావు, ఏ మురికి దీనికి అంటుతుందో. ఇవి ఇప్పటికే శుభ్రంగా ఉన్నాయి. వణికిపోయారంట. ఎంత శుభ్రంగా ఉన్న బట్టలు నేను ఏదన్నా మరకలు చేస్తే ఆ డ్యూటీ అద్భుతమైన డ్యూటీ. ఒక సేవకుడి బట్టలు ఉతకడం, ఒక సేవకుడి కాలు నొక్కడం, ఒక సేవకుడి యోగక్షేమాలు చూడటం, ఒక సేవకుని గమనం చేర్పించటం. అక్కడ బ్లెస్సింగ్స్ ఉంటాయి. అది పీఠాధిపతులు అయితే ఏం చేస్తారు? వీడు పీఠాధిపతి అవ్వాలంటే జీవితకాలం అంతా వాడికి దోషం ఓడికం చేయాలి. అప్పటికి పీఠాధిపత్యం చేస్తారో లేదో తెలియదు, అప్పటికి రికమెండేషన్ చేస్తారో లేదో తెలియదు. బైకులు తోలి, కార్లు తోలి, సేవకుడి బట్టలు ఉతికి, సేవకుడి కాలు నొక్కి ఈరోజు పెద్ద పెద్ద సంఘాలలో ఉన్నా ఏమి రాదు వాళ్ళకి. అదేంటంటే ఆ సేవకుడి బట్టలు ఉతికారు, ఆ సేవకుడి కాలు నొక్కారు, ఆ సేవకుడికి ఒళ్ళు మసాజ్ చేశారు. ఈరోజు ఇంత పెద్ద సంఘానికి వచ్చాం. కాళ్ళకు ఫిజియోథెరపీ చేసినోడికి 2019లో ఎంపీ సీట్ ఇచ్చాడు జగన్ గారు. ఆయన 3000 చిల్లర గ్రామాలకి పాదయాత్ర చేసినప్పుడు కాళ్ళు వాసిపోతుంటే, బొబ్బలు వస్తుంటే ఫిజియోథెరపీ చేసినోడికి ఎంపీ సీట్ దక్కింది. జోసెఫ్ విజయ్ దాదాపు కొన్ని సంవత్సరాలు కారు డ్రైవర్గా పనిచేసిన ఆయన కొడుక్కి అతనే చదివించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అఖండ విజయంతో గెలిపించగలిగారు. తెలుసా? ఎన్ని కోణాల ధ్యానం చేస్తున్నాం. ఒక్క బైబిలే కాదు, మైండ్లో శాటిలైట్ ఎన్ని నింపబడతాయో. బైబిలే చేత కాదు చాలా మంది. కరెంట్ అఫైర్స్ ఏం చెప్పగలరు, హిస్టరీ ఏం చెప్పగలరు, సైకాలజీ ఏం చెప్పగలరు. కంటెంట్ లేకుండా సేవకు వచ్చింది. జీవనోపాధి కొరకు ప్రొఫెషనల్ అయిపోయింది వాళ్ళ కొంతమందికి.
నిజంగా దేవుడు పిలిచాడా? పిలిస్తే దేవుని స్తోత్రం. ఎవడు పడతాడు పాస్టర్ని పెట్టుకుంటే పాస్టర్ అవుతాడా? ఎవడు పడతాడు ఎమ్మెల్యేని ట్యాగ్ చేసుకుంటే ఎమ్మెల్యే అయిపోతాడా? అలా అయిపోయింది ఈరోజు. ఎంత బుద్ధిహీనత. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆయన బిజీ షెడ్యూల్లో ఉన్నప్పుడు ప్రజలు దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు ఒక్కసారి అలర్ట్ అయిపోయి అన్ని పనులు పక్కన పడేస్తాయి. ఎంతో సంతోషము. మనం దేవుని మందిరం పోతే అసలు ఈ దరిద్రం ఆదివారం ఎందుకు వస్తుందో, రాకుండా శుభ్రంగా పని చేసుకుంటాం కదా అనిపిస్తుందేమో నాకు తెలియదు. అసలు నాకు శుక్రవారం ఎప్పుడు వస్తుంది, శనివారం ఎప్పుడు వస్తుంది, ఆదివారం ఎప్పుడు వస్తుంది, ఏ విధంగా నేను ప్లాన్ చేసుకోవాలా, ఎలా ప్రయాణం చేయాలా, ఎంతో వేదనతో దాని కొరకు ప్లాన్ చేసి ఎక్కడెక్కడో 950 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాను. ఇంత శరీర బలహీనతలు, 3 రోజుల నుంచి ఆహారం లేదు. ఒక బిస్కెట్ ప్యాకెట్ 3 రోజులు తినలేకపోయాను. చదువుతుంది ఎవరికైనా సేవకుడికి చిన్న జలుబు వస్తే మీటింగ్ క్యాన్సల్. అంత నిచ్చింది కాదు. ప్రాణం ఉంటే ఉంటుంది, పోతే బతుకుంటే నా భార్య పిల్లలకి వస్తాను, చచ్చిపోతే వాళ్ళు పరలోకంలో చూస్తారు. ఎప్పటికప్పుడే ఇంట్లో చెప్పేసి బయలుదేరుతామా, దేవుని చిత్తమైతే భూమి మీద కలుస్తాం, లేదంటే మీరందరూ సిద్ధపడండి, పరలోకంలో కలుస్తాం. ఇది ప్రవీణ్ పగడాల శరీరం విడిచిపెట్టినప్పటి నుంచి చెప్తాను నేను. చదవతో దేవుడి కన్నా అంత కాన్ఫిడెన్స్ ఉంటుందా? అంటే తిరిగి వస్తాను, ముఖం చూస్తా, లేదంటే పరలోకం వరకు నేను సిద్ధపడుతున్నా, మీరు కూడా సిద్ధపడి అక్కడ కలుసుకున్నాను. ఎన్ని అద్భుతమైనటువంటి ఆంబిషన్ కలిగి సేవ వచ్చాను. నాలాంటి వ్యక్తిని ఒక్కనన్నా తయారించాలి. యేసు ప్రభువు సంఘం లేదు. ఒక పనికి మాలిన వ్యక్తులు దొరికారు 12 మంది. ఒక్కొక్కడికి ఒక సైకాలజీ. తీర్చిదిద్దాడు. తొందరపాటు, దుడుకుతనం, ఆవేశం, కోపం. ఒక్క వర్తమానానికి 3000 మంది 5000 మంది రక్షణ పొందారు. పేతురులో ఏ భక్తి వైరాగ్యం లేదు. యేసు భూమి మీద ఉన్నందుకు ఆయన భూమిని విడిచిన తర్వాత అంతటి ఆయన వెళ్ళిపోయాక అర్థమైంది ఆయన అంటే ఏంటో. సేవకు లేని సంఘం వేలలో ఉన్నాయి. హైదరాబాద్లో పోయి చూడండి, 300 సంఘాలు ఉన్నాయి. హెబ్రోన్ నుంచి 180 మంది ప్రతి ఆదివారం పంపబడతారు. కొన్ని సంఘాలు మళ్ళీ శాంసంగ్ గారు ఉన్నాయి, ఇంకా కౌంటింగ్లో లేవు. కొన్ని సంఘాలకే సేవకులు ఉన్నారు. వాళ్ళు ఏం ఇట్లా కూర్చొని తింటమే. సంఘంలో 10 ఏళ్ళకి ఒక్క 10 మందిని 5 మందిని సంఘంలో చేర్చింది లేదు. ఉన్న వాళ్ళే చచ్చిపోతూనే ఉంటారు, తగ్గిపోతూనే ఉంటారు. వాళ్ళు మాత్రం 30,000, 40,000, 50,000 తీసుకున్నారు. తీసుకున్న దానికైనా పని చేద్దాం. అంత అన్యాయమా? పిల్లల ఫీజులని, హెల్త్కు మెడిసిన్ బిల్లని, ట్రావెలింగ్ బిల్లని, విజిటింగ్కి వెళ్తే పెట్రోల్ బిల్లని. నాకేం బిల్లు ఉంది? కర్నూలు బ్రతమలాడారు. శివుని ప్రార్థన 40,000 గిఫ్ట్ ఇస్తామండి. పిల్లల చదువుకు 15,000 ఇస్తాం. రూమ్ లేదు ఇక్కడ, 12,000 15,000 డబుల్ బెడ్రూమ్ కిరాయి ఇస్తాం. మా సంఘానికి ఇలాంటి కోకోల ఆఫర్లు ఎడమ కాలు కింద తొక్కి పట్టేస్తాం. నాకు ప్రభు సమాధానం ఇస్తూ వస్తాను. ఏమి లేని చోటనే సమాధానం ఇస్తూ పోతా. అదే పద్ధతి అంటే అదే పద్ధతి. నిజంగా సేవడు పిలిస్తే, దేవుడి సేవ పిలిస్తే అదే పద్ధతి. ఎక్కడో పంజాబ్, పాకిస్తాన్లో ఉండి
దేవుని సేవ కొరకై చెన్నైకి వచ్చి హైదరాబాద్ ఏముందని వచ్చాడు, ఎవరున్నారని వచ్చాడు, ఎందుకు వచ్చాడు? అది పిలుపు. ఎవడు పడితే వాడు పెట్టుకోవడం, వీడు పెట్టుకోవడం, ఊరు దాటిపోయి అలవాట్లేదు. గంగిరెద్దుల సేవ అంటారు దాన్ని. తెలిసి గంగిరెద్దు అంటే మీకు అది గుమ్మ కాడబోతుంది, అవుతుంది దాని సేవ. అని అయ్యారు దండం పెట్టాలంటే దండం పెడుతుంది. సీతమ్మ పోతావా అంటే అంటే నీకు అంతే. గంగిరెద్దుల ఆట అయిపోయింది కొంతమంది సేవ అంటే. ఎంత బుద్ధిహీనత. కొంతమంది సేవ ఉండదు, పాటలేదు. నేను సేవకుని చెప్పుకొని తిరుగుతాను. బెగ్గర్స్ అమెరికాలో అంటారంట, ఇండియా బెగ్గర్స్ వచ్చారు. దయచేసి భక్సింగ్ గారికి అక్కడ మీ పరిచయం గురించి విన్నా, మీ గురించి మాకు అర్థమైంది, తెలుస్తుంది. ఇదిగో ఈ కాలి చెట్టు మీద సంతకం చేసే కానీ నువ్వు ఎంతన్నా రాస్తావు. అది సహవాస నాయకుడు. మీ దేశంలో దేవుడు ఉన్నాడా? మా దేశంలో కూడా అదే దేవుడే. ఈ చెట్టు కంటే నా దేవుడు గొప్పడు, నాకు కళ్ళ ముందు చించి మొక్క మీద పడేసి అది ఎప్పుడు సార్. ఏది అడగకూడదు. పస్తున్నా కూడా సబ్బు లేకపోతే అలాగే స్నానం చేయాలి. నా బాల్య దినాల్లో రోజు స్నానం చేసేవాడిని వెలివేసినప్పుడు, కానీ సబ్బు లేదు. ఏట్లో రాయితో రుద్దుకునేవాడు. ఎంతోమంది దైవజనుల సాక్ష్యాలు వింటూ అలా ఆత్మీయంగా ఎదిగారు. తిమ్మోతంగులు ఆ టైంలో వీళ్ళకి ఏం లేదు. ఒక్కొక్కరు పెట్టె మీద, బ్యాగుల మీద పేస్ట్, బ్రష్, సబ్బులు పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ సబ్బును రోజు స్నానం. ఒకసారి శాంసన్ గారు ఒకసారి అన్నాడు, ఏమైనా బుద్ధి లేదా, గడ్డం తీసుకోవడానికి రూపాయి అడుగుతామని. అప్పుడు కేడుందా? రూపాయి అడుగుతావా? సిగ్గు లేదా నీకు? సేవకు, దేవుని సేవకు వచ్చావా? ఎంత పని నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదయ్యా. నువ్వు భక్తిపరుడు కావాలా, నువ్వు విశ్వాస వీరుడు కావాలా. గడ్డం గీసుకోవడానికి మహానీయుడు కొన్ని నెలలు కన్నీరు గార్చి ప్రార్థన చేసి రైతుని గడ్డం పెంచు. ప్రభా బ్లేడ్ లేదు అయినా నువ్వు ఇస్తేనే గడ్డం తీసి ఏ షాప్కి వెళ్ళినా అలా పలాని బజార్కి వెళ్ళి ఏమని చెప్తే ఆ రోజు వెళ్ళి రూపాయి లేదు కోర్టులో చేయబెట్టి అడిగితే ఆ బార్బర్ షాపులో సువార్త చెబుతేవాడు దేవుళ్ళు ఉన్నాయి సార్, నా జీవితం నరకానికి పోకుండా కాపాడారు. మీ డబ్బులు తీసుకోండి సార్, మీ డబ్బులు ఏదో ఒక పక్కని కొందరు బైబిల్ ఇస్తావా? అలాంటి అచంచలమైన విశ్వాస వీరుడి సహవాసంలో ఎంత నీచమైన ఇగో గర్వం. ఇక్కడ దావీదును చూస్తే ఏముంది? అన్ని పక్కన పెట్టాడు. తన రాజుని ఒక నియంత్రణ సంగతి మర్చిపోయాడు దేవుని కొరకు. మనమేం మాట్లాడాలి? అన్ని గుర్తు చేసుకుంటాం, దేవుని మర్చిపోతాం. మనకున్న అలవాటు. ఇశ్రాయేలు కూడా అదే అలవాటు ఉందంట. ఒకసారి చదవండి, 104వ కీర్తనలో ఒక మంచి అద్భుతమైన వచ్చిన ఇశ్రాయేలులకు అదే అలవాటు ఉందంట. ఎర్ర సముద్రం దాటొచ్చారు, అద్భుతాలు చూస్తారు 10, 1, 2 కాదు. కానీ ఏమనుకుంటున్నారో చూడండి, ఏం చేశారో చూడండి. ఒక భయంకరమైనటువంటి లక్షణం వారి జీవితంలో కనబడింది. దేవుడు ఎంతో కోపం. 22వ వచనం, 106వ కీర్తన,
కృతజ్ఞత హీనులయ్యారు. దేవుని మరవటం, ఆరాధన మర్చిపోవటం, క్రమాన్ని మర్చిపోవటం, సంఘాన్ని మర్చిపోవటం, సహవాసాన్ని మర్చిపోవటం, ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఇక చూడండి 106వ కీర్తన. ఎర్ర సముద్రం వద్ద ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయారు. ఇది ఈరోజు జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ దేవుడు ఎంత? నేను పోతున్న దేవుడు, నేను పోతున్న దేవుడు కాదు. ఇలాంటి నీచ్ కమ్మిన ఆలోచనలు చాలా మందికి ఉన్నాయనిపిస్తుంది. నీకు విలువనిచ్చి, ఆవిష్కరణ పొడిగించి, ఆరోగ్యం ఇచ్చి, శరీరంలో ఎముకలు, నరాలు, కండరాలు, మాంసం, బ్రెయిన్ ఒక మనిషిగా నిలబెడితే దేవుడు రక్తాన్ని డబ్బులు పెట్టుకున్నారు. నరాలు దొరకవు. బాడీలో ఏ ఆర్గన్ ఒరిజినల్ దొరకదు, కృత్రిమమే. ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడు, ఎంత చిన్న మెదడు పెట్టాడు, ఎంత మోతాదు ఉంది, పెద్ద మెదడు ఎంత మోతాదు ఉంది, ఎంత చేతులు ఉండాలి, ఆ ఏలి ఫింగర్స్కి ఎన్ని ప్రింట్స్ ఉండాలి, నరానికి చూపెంత ఉండాలి. కృత్రిమమైనటువంటి భూతత్వం ఇంత అద్భుతంగా డిజైన్ చేస్తే దేవుడు అది ఏం చేశాడు? ఏం చేశాడు? అసలు బ్రతుకుండడమే గ్రేట్. జీవితకాలం అంతా నిత్యమైన స్తుతించాడు. ఎవరిని ఆవిష్కారం పొడిగించాడు. ఎంతోమంది మరణ పడకపోయారు. నాకు ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. దేవుని పని కొరకే, త్యాగం కొరకే. విజయవాడ నుండి జడ్చల్లో ఉన్న వ్యక్తి బాప్తిసం నా ద్వారా తీసుకుంది, ఆమె రిక్వెస్ట్ చేస్తుందని ప్రయాణం కట్టుకున్నా. చేతవుతుంది ఎవరికైనా? వారికి అట్ట పలకరించి ప్రార్థన చేసుకోవడానికి అన్ని గంటల ప్రయాణం. అది త్యాగం అంటే, అది సమర్పణ అంటే. ఎందుకంటే యేసుక్రీస్తు ఎండవేళలో సమరయ భావి దగ్గర ఒక్కదాని కోసం వెళ్ళాడు. ఒక్క వ్యక్తిని మనసుకుంటాడు. ఒక్క వ్యక్తి ఉంటే వాక్యం చెప్తాను, అసలు ఎవరు లేకపోయినా చెప్తాను. అది నా వ్యక్తిత్వం. నా డ్యూటీ నేను చేయాలా? నా దేవుడు చూస్తున్నాడు. తీర్పు తీర్చేది ఆయన, లెక్క అడిగేది ఆయన. ఎవడొచ్చినా రాకపోయినా నీకెందుకు, నీ డ్యూటీ నువ్వు చేయమని చెప్తాడు ఆయన. భయం. నేను అలా కమిట్మెంట్ అయ్యాను. దేనికి లోపల ఒక్కసారి కమిట్ అయ్యానా, శరీరం విడిచే వరకు దాన్ని మార్చుకోను. అది ఏ విషయమైనా అంత స్ట్రాంగ్గా బలంగా నిర్ణయం తీసుకున్నాను. సెకండ్ కోసం నిర్ణయం మార్చుకున్నాను. కమిట్ అవ్వకుండానే జాగ్రత్త పడాలి, నిర్ణయం తీసుకోకుండానే జాగ్రత్త పడాలి. నిర్ణయం తీసుకున్నాను, సూర్యచంద్ర నక్షత్రం దిగొచ్చిన మళ్ళీ మార్చుకున్నాను. కమిట్మెంట్ అయితే దాని నుంచి బయటకు, అది నా విజన్. దేవుడు అలా నాకు నేర్పాడు. ఎక్కడ ట్రైనింగ్ చేయాలా, ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ప్రభు పాదాల దగ్గర 10 సంవత్సరాలు ధ్యానం చేశాను. ఇంకా చేస్తూనే ఉంటా. 1-10 సార్లు రాసుకుంటా, దాన్ని కంటెక్ట్ చేస్తా. దాన్ని ఏ వర్తమానం ఎలా చెప్పాలా, ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ చెప్పాలా, ఎంత అద్భుతంగా దాన్ని డిజైన్ చేయాలా, ఎలా ప్రజెంటేషన్ చేయాలా, ఎంత టైం పడుతుందో తెలుసా? చేతి పని కాదు ఇది, మిషన్ వర్క్ కాదు ఇది. బ్రెయిన్తో ఆలోచించాలి, ధ్యానం చేయాలి. వంట చేయడం అంత ఈజీ కాదు, ఈజీ కానీ వాళ్ళ త్యాగం, సమర్పణ. ఆ ఇంగ్రీడియంట్స్, గ్యాస్ ఉందా లేదా, కరెంట్ ఉందా లేదా, చెమటలు కారిపోతున్నాయా, ఇబ్బంది పడుతుందా, బాడీ ఒప్పుకుంటుందా లేదా, అవన్నీ త్యాగం చేస్తే మన ముందు ప్లేట్లకు పోవచ్చు. త్యాగాన్ని గుర్తుంది కదా, గౌరవించాలి. కొంతమంది నాతో చెప్పారు, ఆ ఇంట్లో భోజనం చేస్తున్న వాళ్ళు తెచ్చి మేమే చేయమన్నా. ఏమైంది? ఆ బాడే
ఎన్ని కూడా వాళ్ళు తినట్లేదా? పూట రెండు పూట తింటానికి. కాబట్టి వాళ్ళు ఎలా చేశారు ముఖ్యం కాదు. దావీదు జీవితంలో అద్భుతమైనటువంటి విషయం, నిత్యము నేను ఆయనను, ఆయనే రాజు, ఆయన గర్వపరుస్తున్నాడు. ఇతను ఇగో లేదు, గర్వం లేదు, ఎంతో సాత్వికుడిగా దీనుడిగా దేవుని కొరకై కామన్ మ్యాన్ అవుతూ వచ్చాడు అతని జీవితంలో. ఒక్కోడికి గర్వం స్టార్ట్ అవుతుంది, కొన్ని మాటలు, కొంతమంది వ్యక్తుల మాటలు అయిపోయాడు దిగడిగా ఆ గర్వం ఆత్మీయ నాశనం చేస్తుంటాడు. దావీదు అలాంటి గర్విష్టి కాదు, అందుకని తారాస్థాయికి వెళ్ళాడు. ఒకసారి చూద్దాం దావీదు ఇగో గర్వం లేనటువంటి అనుభవం దేవుని ఎంతగా కనపరుస్తున్నాడు చూద్దాం. ఎలా సాధ్యమైంది? వ్యక్తిగతంగా ఉంటుంది కొంతమందికి. చూడండి, మొదటిది చూస్తే యోహాను సువార్త 4:6 గర్వంలో ఉన్న రకాలు చూడండి. ఎందుకు దావీదు స్థాయికి అందరూ 7 అన్నలు వెళ్ళలేకపోయారు? ఆ కాలంలో ఎందుకు వాళ్ళకి వీలవ్వలేదు? యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ప్రయాణంలో అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చున్నాడు. ఆ బావి ఎంత కూర్చున్నాడు. అప్పటికి ఇంచుమించు 12 గంటల అప్పటికి ఎంత టైం అంట? 12 గంటలు. మిట్ట మధ్యాహ్నం, మన భాషలో చెప్పాలంటే ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యుడు దేవుడయ్యండి కూడా కనిపించలేదు. ఏమైనాడు? దేవుడు ఆయనే జీవజలపు. మనం చదివాం కదా ప్రకటన గ్రంథం, చూడండి ఒకసారి చదవండి, త్వరగా చదవండి. ఎవరంటే ఆయన ఎంతగా కంజెస్టెడ్గా, ఎంత సంకుచితమయ్యాడో చూడండి, ఎంత దీనుడయ్యాడో చూడండి, ఎంత కామన్ మ్యాన్ అయ్యాడో చూడండి. మరి ఆయనకు దేవుడికి లేని గర్వం, రాజైన సొలొమోను దావీదుకు లేని గర్వం నీకు నాకు ఎందుకు వస్తావు? అసలు ఏం చూసుకొని గర్వపడతావు? వెనక కనపట్లేదా? గ్రహింపు ఉండదా? ఆయన జీవజలము మొగ్గల యొద్దకు ఆయనే జీవజలం అయ్యుండి భౌతిక సంబంధమైనటువంటి ఒక దౌర్భాగ్యకరమైన స్త్రీ దగ్గరికి వెళ్ళి ఎంతగా సంకుచితమయ్యాడు చూడండి. ఆయన ఏమై ఉన్నాడు? మహత్కరమైన మాట చేత యుగములను సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఏమైనా గర్వం ఉందా? ఏమైనా యుగాడు వచ్చిందా? మనకి ఎంత గర్వము, ఎంత యుగను, లోపల గర్వము టన్నులు పెరుగుతుంటాం. మీ తర్వాత 1000 టన్నులు ఇగో వచ్చేస్తాం. ఆ ఇగోతోనే పతనం స్టార్ట్ అవుతుంది. రోజు దేవునికి దూరం ఉంటాం, రోజు ప్రార్థనకు దూరం ఉంటాం, రోజు ఆరాధనకు దూరం ఉంటాం, రోజు వాక్యక్రమానికి దూరం ఉంటాం, రోజు సహవాసానికి దూరం అవటం, ఎక్కడెక్కడో బిజీ అయిపోవటం. తెలియదు, నేను చాలా బిజీగా ఉన్నాను అనుకుంటాడు. అది సాతాను వాడిన ట్రిక్, అది హృదయంలో పుట్టిన గర్వం. ఎంత పతనమో తెలుసా?
యెషయా గ్రంథం 14 వచ్చాడు. ఎక్కడుండాల్సిన వాడు ఎక్కడికి వచ్చాడు? ఎందుకంతగా జరిగింది? ఏంటి అసలు ప్రాబ్లం? ఆదామవ్వల కన్నా ఈ పండు తినొద్దని చెప్పాడు, మరి ఈయనకి ఏం చెప్పలేదు కదా? ఏమనుకున్నాడంట? 11 వచ్చింది. 12 చదవండి. ఆన్సర్ తేజ నక్షత్రమా 11లో ఉంది కానీ 12 చదవండి. అతని పిహెచ్డీని చూడండి. తేజ నక్షత్రమా చేద నక్షత్రమా వేకువ చుక్క వేకు చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడుతుంది. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడుతుంది. నేను ఆకాశంలోకి పోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం రచించును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద అని అనుకున్నాడంట. ఇది మనసులో పుట్టింది. నేను లేకపోతే పరలోకంలో కెరాపులు శరాపులు ఆరాధన చేయరు. నా గొంతుకు అలాంటిది, నా ఆరాధన అలాంటిది. పరలోక వైభవం అంతా నేను లేకపోయినా మొత్తం నాశనమే. అంతటి గర్విష్టి. ఎంతగా గర్వించాడో తెలుసా? ఎక్కడుండాల్సింది ఎక్కడున్నాడు? ఏమనుకున్నాడు? మహోన్నతులతో సమానం అనుకున్నాడు. ఉత్తరం సభాపర్వతం మీదకి ఎక్కిపోయాడు, పైన సింహాసనం వెచ్చించబడను. తనలో తాను అనుకుంటున్నాడు. ఎక్కడ అనుకున్నాడంటే 14 వచ్చిన మేఘమండల మీదకి ఎక్కేదను, మహోన్నతులతో నన్ను సమానుడిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటువి కదా. ఎక్కడ పుట్టిందంట అది? గర్వం. ఎవరికైనా చెప్పాడు పోనట్లా? ఎవరికి చెప్పాల? ఇప్పుడు 10 చదవండి. 11 నీ మహాత్యము నీ స్వరమును పాతాళములో పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించి. ఇప్పుడు 15 చూస్తే నీవు పాతాళమునకు నరకము ఒక మూలకు త్రోయబడితివి. ఎందుకు ఇలాంటి స్థితి వచ్చింది? గర్వించాడు. దేవునితో నేను సమానం. అసలు నేనంటే ఏమనుకున్నా? వాడి అపవాదని, ఘట సర్పమని, సాతానని మనం పిలుస్తున్నాం. ఇప్పుడు చేసిందో చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో చూడండి. అందుకే దావీదు గర్విష్టి కాదు, అందుకే దేవుడి గర్విష్టి కాదు. ఈగో లేదు. మనకి ఎంత ఈగోను. వాడు నాకు చెప్పేది ఏంటి? వాడు నాకు చెప్పేది ఏంటి? వాడు నాకు ఫోన్ చేసేది ఏంటి? వాడు నన్ను రమ్మనేది ఏంటి? అది అవమానం కాదా? ఫోన్ చేసి రమ్మనడం, ఫోన్ చేసి చెప్పడం అట్లా తీసుకోవాలి. వాడిని బచ్చగలతో నేను చెప్పించుకుంటున్నాను. అది కమిట్మెంట్ అంటే. నాకు అలాంటి అలవాటు. ఎవడన్నా చెప్తే వినను. నాకు తెలియకపోతే కదా గుడ్డలు వేసుకొని తిరగట్లా, భోజనం తిరగట్లా కడుపుకి. అందుకే నేను తెలుసుకుంటాను సహజంగా. ఎవరితో తెప్పించుకుని నాకు అవమానం అనిపిస్తుంది. రాజనీతి కలిగి ఉండాలి. టైం అంటే టైమే. ఎవడన్నా ఏమన్నా చేసుకుని దిక్కున్న కానీ చెప్పు. ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఫోన్ మాట్లాడాను, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేనేం పని చేయను. భోజనం పెట్టలేదా? అవసరం లేదా? నా 7వ ఏట మందిరానికి 5-6 కిలోమీటర్లు పరిగెత్తి వెళ్ళాను. ఒక చిన్న పత్రికలు నన్ను ఎవడు ఆపలేకపోయినాడు. కులము, గోత్రము, వంశము కరుడు కట్టినటువంటి మత ఛాదస్తు నన్ను ఆపలేకపోయింది. ఎవడు నన్ను ఆపలేడు. నా ప్రభుకి నేను కమిట్ అయ్యాను. ఇంకా సామైన బ్రతికిన నా ప్రభుత్వం. దావీదు కూడా అదే, నేను రాసయ్యాను కానీ నా స్థాయి ఇది. అయినా నేను ఆయన స్థితించాను, ఆయన కనపరచాను, నిత్యం ఆయనను కీర్తించాను. ఎవడేమనుకున్నా సరే ఒక బలమైన నిర్ణయం. ఈగో, గర్వం రాసిన తర్వాత లేవు. ఒక గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఇది వ్యక్తి
వ్యక్తిగతమైన గర్వం, ఘోరమైన ప్రభావం. అది ఆత్మీయంగా నిత్యము చంపుతుంది, నామకార్థంగా మారుస్తుంది, భక్తి నుంచి నిర్వీర్యం చేస్తుంది, దేవుడికి శాశ్వతంగా దూరం చేస్తుంది. ఉందా మనపై ఇంకో గర్వం? మన ఆరాధన కరెక్ట్ కాదు, మన విశ్వాసం కరెక్ట్ కాదు, మన క్రమం కరెక్ట్ కాదు, మన భక్తి కరెక్ట్ కాదు. ఇది ఈ తేజ నక్షత్రాన్ని పెట్టడం గడ్డే మనం ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. దావీదులో కనపట్లేదు, యేసులో కనపట్లేదు. వ్యక్తిగతమైన గర్వం. రెండోదిగా చూద్దామా? రెండో గర్వం ఏంటి? రెండోదిగా గమనిస్తే చూడండి, గలతీ పత్రిక 3:28 వచ్చింది. ఇది రెండవ గర్వం. నేను 3-4 విషయాలు చెప్తాను తర్వాత. రెండవ గర్వం ఏంటి? ఆ గర్వం ఏం చేస్తుంది? దావీదులా గర్వం కనపట్లేదు, యేసుక్రీస్తులా గర్వం కనపట్లేదు. మరి నీలో నాలో ఎందుకు కనపడుతుంది? ఎందుకు క్రమాన్ని మిస్ అవుతాం? ఎందుకు ఆలస్యం చేస్తాం? ఎందుకు ప్రత్యక్షతకు లోపడం? ఎందుకు దేవుడు అంటే భయం లేదు? అందరికీ భయపడతాం, లోపం దేవుడి కంటే ఎందుకు భయపడతాం? చూడండి, రెండవది గలతీ పత్రిక 3:28 వచ్చింది. జాతి గర్వం. ఇందులో దీన్ని ఏమంటారు? జాతి గర్వం. నా జాతి ఎంత గొప్పదో తెలుసా? నా ఇంటి పేరులో ఎంతమంది ఉన్నామో తెలుసా? మా ఊర్లో మేము ఎంత బలంగా ఉంటామో తెలుసా? మేము తెలుసుకుంటే ఏమైనా చేస్తాం, ఎవరికైనా చుక్కలు చూపిస్తాం. ఇది జాతి గర్వం. దీని ఏమంటారు? జాతి గర్వం, కుల గర్వం. ఒక మాటలో చెప్పాలంటే 3:28 వచ్చిన గలతీ పత్రికలో ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. కుల గర్వం, అధికారాల గర్వం. యేసును నమ్మిన తర్వాత ఒకటే. ఆమె వేరు, నేను వేరు కాదు. వాడు వేరు, నేను వేరు కాదు. వాళ్ళ స్థాయి వేరు, నా స్థాయి వేరు కాదు. వాళ్ళ బ్రతుకులు వేరు, నా బ్రతుకులు వేరు కాదు. క్రైస్తులో వాక్యం అర్థం కావట్లేదు మూర్ఖులకి. ఏదేదో మాట్లాడతారు, గర్విష్ఠులు, అహంకారం. వాక్యం ఎప్పుడు ధ్యానం చేస్తారు? ఆ కులమని, ఏ కులమని, ఆ కలర్ అని, ఏ కలర్ అని, అంత జీతం అని, ఎంత జీతం అని, వాడెంత, వాడి స్థాయి ఎంత అని, ఆ కుటుంబం ఎంత, వాళ్ళ బతికెంత అని, నేనేంటి, నా స్థాయి ఏంటి? తప్పుడు కేసులు, తప్పుడు ఆలోచన, పైకి పోతలేమని, వేరే స్థాయిలోకి వెళ్తానేమని. ఎందుకు నువ్వు చేయకూడదు? వాడి మీద ఎందుకు నీకు అంత ఇగో? ఆమె మీద ఎందుకు అంత ఇగో? నువ్వెందుకు ఎదగకూడదు? ఎవడో వద్దన్నాడా? గర్వం, జాతి గర్వం, స్థాన గర్వం. నేనంటే నేను తలుచుకుంటే ఏమైనా చేస్తా, చేయొచ్చు. కానీ ఒకరు దేవుడు చూస్తున్నాడు. ఎక్కడ చేతులు మార్చామో, ఎక్కడ ఈగో టచ్ చేసామో, ఎక్కడ తప్పుడు సాక్ష్యాలు ఇచ్చామో, ఎక్కడ మోసయుక్తమైన పదాలు వాడామో, అవన్నీ దేవుడు లిఖిస్తున్నాడు. ఆయన నీకు కనపట్లేదు, నీకు తెలియకుండా ప్రతిదీ లిఖించబడుతుంది. ఈ ఆలోచనలన్నీ లిఖించబడుతున్నాయి. నా ఆలోచన దేవుడు కూడా తెలియదు అనుకుంటారు కొంతమంది. అబ్బో, అంత పర్ఫెక్ట్, నేను అంత రహస్యం అనుకుంటాను. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యెషయా గ్రంథం 29:15 వచ్చింది. 29:15 వచ్చింది. నీకెంత పవర్, ఎంత రహస్యాలు మేట చేయగలిగితే మరి నేను సృష్టించిన సృష్టికర్త ఎలాంటి వాడు?
పిచ్చోడా? తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండగా లోపల వాటిని మరుగు చేయ చూచి వారికి శ్రమ. రహస్యం మెయింటైన్ చేయటం. మమ్మల్ని ఎవరు చూచేదరు? వాళ్ళు అనుకుంటున్నారంట అలాంటి వారికి శ్రమ. అసలు మమ్మల్ని ఎవ్వడం చూడట్లేదు. మా పని ఎవరికి తెలియను. మేము చేసేది ఎంత పవరో తెలుసా? మేము తెలుసుకుంటే మేము ప్లాన్ చేసే గ్రాండ్ సక్సెస్ వాడు అట్టర్ ఫ్లాప్ భూమి మీద లేకుండా పోతాడు. మట్టి పెట్టుకొని పోతాడు. పెళ్లి పీటల మీద పెళ్లి చెడగొట్టగలం. ఇదన్నీ యుగం. చేతైతే చేయలేవాము పెళ్ళి. అది గొప్ప పని కాదు. చెడగొట్టడం గొప్ప పని కాదు, కట్టడం గొప్ప విషయం. రహస్యాలు ఫోన్లు మెయింటెనెన్స్. ఎంత బుద్ధిహీనత. కొంతమంది అందంగా ఉంటారు, మనసు కుళ్ళు కంపులా ఉంటుంది, దుర్వాసన ఉంటుంది వాళ్ళ జీవితాలు. ఆకారానికి అందంగా ఉంటుంది. భ్రష్టు పట్టిన స్వభావం ఉంటుంది. ఆలోచన దేవుడు కూడా తెలియకుండా నిర్ణయం చేయాలనుకుంటారంట. తెలియదు దేవుడికి. ప్రతిది అక్కడ లెక్కించబడుతుంది. అన్ని లెక్కలకు వస్తాయి రోజు. ఏం ప్రభా ఇది కూడా రాసి పెట్టావా? రాస్తాడా ఆయన? అదేంటుంటే ఆయనకి దేవుని వాక్యం ఏం చెప్తుందో అధ్యయనం చేయాలి. రెండవది అధికారం అనే గర్వం, ఆత్మీయత అనే భంగు గర్వం, ముందుకు వెళ్ళాననే గర్వం, భక్తి కలిగిన మనని గర్వం, ఆరాధన బాగా చేస్తానన్న గర్వం, పరిచయం చేస్తానన్న గర్వం, ఇది మా కులం అనేటువంటి గర్వం. అవి దావీదులకు లేవు. యేసుక్రీస్తులో లేవు. ఆత్మ లేనప్పుడు మన దగ్గరికి ఎందుకు? ఇది రెండవది. ఇలాంటివి కలిగి ఉండి మనం ఆరాధించడం దేవుడు. మూడవదిగా చూడండి, ప్రాంత గర్వం. మూడవది ఏంటి? ప్రాంతం. ఇది మా దేశం, ఇది మా భూమి, ఇక్కడ మేమే ఉండాలా. కొంతమంది నినాదాలు గర్వించి జీవించాలని రాసుకుంటున్నారు. ఫిలిప్పీ పత్రిక 3:20. ఫిలిప్పీ పత్రిక 3:20. మన పౌరస్థితి పరలోకములో రక్షకుడి నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడి నిమిత్తం కనిపెట్టుకుంటున్నాము. ఏది దేశం మనది? ఏది మన దేశం? ఏది మన ప్రాంతం? ఏది? ఈరోజు గర్విష్ఠులైపోయారు. భారతదేశం ఇది మా దేశం, ఇది మా దేశం, ఇది మా దేశం. ఎవడు బాబు జాగిరి? ఎవడు కొనిచ్చాడు? ఏది తెలుసా? ఎవడైనా ఎంత సంపాదించినా, ఎంత నాటక రంగం ఉన్నా, ఎంత రాజకీయ రంగం ఉన్నా, ఎంత బిలినియర్ అయినా, ఎంత మిస్ వరల్డ్ మిస్ ఇండియాలైనా, ఆలోచించండి. ఎంత కవులైనా, ఎంత రచయితలైనా, ఎన్ని తలాంతులు ఉన్నప్పటికీ ఒకరోజు 6 అడుగుల నేలలోకి వెళ్ళాల్సిందే. ఏ దేశమైనా ఎంత సంపాదించినా ఒకరోజు భూమికే సొంతం. అలాంటి వాడు 70-80 సంవత్సరాల కోసం నా భూమి నా దేశం, నా భూమి నా దేశం. అసలు పౌరస్థితి ఎక్కడుందో తెలుసా? అసలు మన దేశం ఏంటో తెలుసా? గర్వం. మన దేశం, మన ప్రకృతి సంబంధమైనది ఎవరిది కాదు. ఇది భూమి మీద వలస. తప్పదు.
ఏం చేసినా. కాబట్టి మూడవది ప్రాంతీయ గర్వం. మాది ప్రాంతం, మాది మాది మాది. మూడవ గర్వం. నాలుగోదిగా చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచ్చిన. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచ్చిన. మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడి కృపచేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగిన అది మీ డబ్బు, మీ ఆస్తి, మీ కులము, మీ ప్రాంతము వలన కలిగింది కాదు, దేవుని వలన. దేవుని గిఫ్ట్. అది దేవుని వరము ద్వారా పొందారు. అది హేళ వల్ల కలిగినది కాదు. అది వలన, బలుల వలన, తీర్థయాత్రల వలన, జపతముల వలన, అది రక్షణ ఎవరికి సొంతం కాలేదు. ఎవరినో అతిశయపడలేదు. అంటే గర్వించడం కొంతమంది. ఇది మతపరమైన గర్వం. ఏం గర్వం? మతపరమైన గర్వం. మతపరమైన గర్వం ఎట్లుంటుందో చూడండి. ప్రాంతాన్ని చూసాం, వ్యక్తిత్వాన్ని చూసాం, జాతిని చూసాం, కులాన్ని చూసాం, దేశాన్ని చూసాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం? మతం. మతం అంటే గుడ్డలు చెప్పుకుంటుంది. అది మనిషిగా బ్రతికితే మతము మెల్లమెల్లగా అది నిర్వీర్యమైపోతుంది. మతం చచ్చిపోతుంది, మానవత్వం బతుకుతుంది. మతాన్ని బతికించుకోవాలనుకుంటే మనుషులు చంపుతుంది అంతే. ఒకరోజు భారతదేశంలో కూడా మనుషులు ఉండేవారంట అని చెప్పుకోవాల్సి వస్తుంది. మనుషులని మతం ఏం చేస్తుంది? చంపుతుంది. మత ఘర్షణ వల్ల చంపబడ్డారు ఎందరో. మానవత్వం కనుక ప్రజ్వలితే మతము నిర్వీర్యమవుతుంది. మనిషిని మనిషిగా గౌరవిస్తుంది. మతాన్ని గౌరవించు. మతానికి ఏమైనా ఉన్నాయా? మతానికి ఏమైనా పిహెచ్డీలు ఉన్నాయా? మతానికి ఏమైనా మానవత్వం ఉందా? మతానికి ఏమైనా దయాదాక్షిణ్యాలు ఉన్నాయా? మతానికి ఏమైనా పసిబిడ్డ, స్త్రీ, గర్భిణీ స్త్రీ, బాలిక అని ఉందా? మతము వాడి సుఖం చూసుకోవడం. రేపిస్ట్గా, మర్డరిస్టుగా, మోసగాడిగా, దొంగగా, నరహంతకుడిగా ఆ సమయానికి తన పని చేసుకుంటున్నాడు. అది మతం. మతం అంటే ప్రజల్ని హింసించడం. మతం అంటే కొంతమందిని స్వాగతించి కొంతమందిని వేదనకి గురి చేయటం, వారి ఆస్తులు జప్తు చేయటం, వారి భవనాలను పడగొట్టడం, వారి ఆలయాలను నిర్వీర్యం చేయటం. అది మతం. ఎవడు బాబు జాగరిస్తే, సొమ్మిస్తే వాళ్ళు మందిరాలు కట్టుకున్నారు. లేని గుళ్ళని కట్టించడం, ఉన్న చర్చలను కూలగొట్టడం. ఇదే మతానికి మతం నేర్పింది. ఒక్కొక్కడు నేను గుడి కడతా అంటాడు. గుడి కడతా కాబట్టి చర్చలు కూలగొడతా, మసీదులు కూలగొడతా, దర్గాలు కూలగొడతా. ఏం కట్టుకో, నువ్వు ఏం కట్టుకో, వీధి వీధికి రెండు కొట్టుకో, కొనగానే పడేయడం ఎందుకు? అది మతం అంటే. మతము మనుషులను చంపడానికి, మనుషులను నష్టపరచడానికి, మనుషులను చిరచరాస్తులు లేకుండా చేయడమే మతానికి ఉన్న అలవాటు. మతము ఉన్నత స్థాయికి చేరకుండా చేయటం, మతము అక్షరాస్యత లేకుండా చేయటం,
మతము దైవ జ్ఞానం లేకుండా చేయటం, మతము ప్రజలు భక్తి వైరాగ్యంలోకి పెరగకుండా చేయటం, ఇది మతం అంటే గర్వం. యేసుక్రీస్తు మత స్థాపకుడు కాదు, ఆయన సర్వెంట్ పని చేయడానికి వచ్చాడు. ప్రజలు భ్రష్టు పట్టిపోతుంటే, కర్మ పాపము వలన నరకానికి సమీపిస్తుంటే ఎలాగైనా నరకం నుండి తప్పించాలని తన మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసు ఒక మతం కాదు. చాలామంది పాస్టర్లు కూడా తెలియదు యేసు అంటే మతం కాదు, మార్గం అని. క్రైస్తవ మతం బోధించుకున్న బుద్ధిహీనులు లేకపోలేదు. వాడికి ఏమర్థమైందో బైబిల్ నాకు తెలియదు. భారతీయులందరూ సిండియన్స్, సింధు పరివాహ ప్రాంతంలో ఇది విరాజిల్లింది కాబట్టి సిండియన్స్ అని పిలువబడ్డారు. ఇస్లామీ సహోదరులు మధ్యాసియా నుండి వచ్చిన వారు, వారికి సి అని పలకరాక హీ అని పలికి సింధుస్థాన్ కాస్త హిందుస్థాన్ అని పిలువబడింది. హిందుస్థాన్ అనే వరకే ఇది మా దేశం, ఇది మా మతం. ఎంత దౌర్భాగ్యం! సాటి మనిషిని గౌరవించలేని మతం, కులం, గోత్రం, వంశం దేనికి? మనిషిని మనిషిగా గౌరవించలేనప్పుడు నీ విఘ్నత, నీ వ్యక్తిత్వము, నీ శాస్త్రీయత, నీ భక్తి వైరాగ్యము నీరుతో సమానం. మనిషిని మనిషిగా గౌరవించు, అది మానవతా దృక్పథం, అది హ్యూమన్ బ్రెయిన్. ప్రపంచంలో అందరూ సుభిక్షంగా శస్యశ్యామలంగా, కాబట్టి ఎంత ఇగో వచ్చిందో ఒకసారి చూడండి. యోహాను సువార్తలో మతనిష్ట కలిగిన వారు ఏం చేస్తారో చూడండి. తొమ్మిదో అధ్యాయం. ఒక పసిబాలు దగ్గరకు వచ్చారు. అక్కడ ఏమడుతున్నారో, ఏం చేస్తున్నారో చూడండి. వాడి జీవితకాలం అంతా కొరతల్లో, ఇబ్బందుల్లో గుడ్డోడిగానే ఉండాలని కోరుకున్నారు. వాడి కంటి చూపు కొద్ది ఆరోగ్యంగా తిరగడానికి ఇష్టం లేదు. అది మతం అంటే. మతనిష్ట గల వాళ్ళ బుద్ధి అది. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఇరవై 35వ వచనం. పరిసయ్యులు వీళ్ళు మత పెద్దలు. పరిసయ్యులు వారిని వెలివేసినని యేసు విని వారిని కనుగొని నీవు దేవుడి యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఆ పిల్లవాడినంట, చిన్న పిల్లవాడిని వెలివేశారంట. యేసు ద్వారా మేలు పొందాడని వెలివేశారంట. ఈ రోజు నుంచి పొలం నుంచి వెలివేత, గ్రామం నుంచి వెలివేత, ఇంట్లో నుండి వెలివేత. ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నాయో చూడండి. ఇది మతం అంటే. ఆ పిల్లవాడిని మరలా హింసిస్తూ ఉన్నారు, మానసికంగా చంపుతూ ఉన్నారు. 30-31. అందుకు ఆ మనుషుడు ఎక్కడి నుండి వచ్చాను ఎరుగకుండా ఆశ్చర్యమే. ఆయనను ఆయన నా కనులు తెరచను. వీడు బాగుపడ్డానికి ఇష్టం లేదు. అయ్యా పోన్లేరా బాబు, ఇంతకాలం పిచ్చోడి గుడ్డోడిగా ఉన్నావు, కళ్ళు తెరపడ్డా ఏదైతే నువ్వు బాగుపడ్డావు మాకు అంతే చాలు అనేవాడు ఉన్నాడు. వాడు మతస్థుడు అట్లా అనలేడు.
జీవితాంతం గుడ్డోడిగానే ఉండాలి. అది వాడు కోరుకునేది, మతం కోరుకునేది అది. ఆ పిల్లవాడిను అడుగుతున్నాడు చూడండి, 26వ వచనం 27వ వచనం. అందుకు వారు ఆయన నీకేమి చేసును, నీ కన్నులు ఎలాగో తెరిచునని మరలా వారిని అడగగా వాడు ఇందాక మీతో చెప్పి మీరెందుకు మరలా మరలా కోరుచున్నారు, మీరును ఆయన శిష్యులు కోరుచున్నారా ఏమని వారితో అని. అందుకు వారు నీవే వారి శిష్యుడు, మేము మతం ఇది, మేము పరిచయులం, మేము యాజకులం, మేము మతనిష్ట గలవారం, మత పెద్దలం, మతాచారులం. ఇది మతం అంటే. మతం ఎదుటివాడికి క్షేమాన్ని కోరదు, మతం ఎదుటివాడి సంతోషాన్ని చూడదు, మతము ఎప్పుడు కూడా ఎదుటివాడి బాగోగులను ఇష్టపడదు. వాడు అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. కూడు లేకుండా, గూడ లేకుండా, గుడ్డ లేకుండా, చదువు లేకుండా, ఉద్యోగం లేకుండా, మంచి వస్త్రం లేకుండా, మంచి ఇల్లు లేకుండా, మంచి బైకు కారు లేకుండా వాడు అక్కడెక్కడో పాకలు ఉండాలా అర్ధనగ్నంగా. వాడు మనలాంటి బట్టలు వేసుకుంటాడు, వాడు మనలాగా చదువుకుంటాడు. ఇది మతం అంటే. వాడు మనం సమానమా? మతం అంటే మత గర్వం, మత గర్విష్ఠులు. మతాచారాలు ఎంతగా గర్వించారు చూడండి. పసిబిడ్డని ఎంతగా శోధిస్తుందో చూడండి. వాడు బాగుపడినందువల్ల నచ్చట్లేదు. అది మతం. మత పిచ్చగాళ్ళను అట్లనే ఉంటుంది. మానవత్వం ఉన్నోడు కాదు, గర్వం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇది 4వది. 5వది చూడండి, కొంతమంది ఎలా గర్విస్తారు, ఏ విధంలో గుర్తింపు కలిగి ఉంటారు. రోమపత్రిక 1:25 వచనం. ఎందుకు వాళ్ళు అలా ఉంటున్నారు? ఎందుకంత గర్వం వాళ్ళకి? ఎందుకంత ఇగో? అటివారు దేవుని సత్యమును దేవుని సత్యమును అసత్యానికి మారుతారు. ఇది మతం అంటే. దేవుని వైపు తిప్పలేరు మతం ఎప్పుడు కూడా. మనుషుల వైపు కాళ్ళ దగ్గర తిప్పుకుంటుంది. మేమే దేవుళ్ళమని చెప్పుకుంటుంది. అది మతం. మానవత్వం ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటుంది. మతం ఎప్పుడు కూడా వాడు నా కాళ్ళ దగ్గరికి రావాలని కోరుకుంటుంది. వాడు ఎప్పుడు నా కాళ్ళ కింద ఉండాలని కోరుకుంటుంది. నా చెప్పు చేతులు ఉండాలని కోరుకుంటుంది. అది మతం. గర్వపు మతం. ఇది ఐదవ గర్వాన్ని మనం చూస్తాం. సత్యమును ఎలా మారుస్తారంట? అసత్యముగా మార్చి అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించేటట్టు చేస్తుంది మతం. కొండలు, గుట్టలు, లోయలు తిప్పుతుంది. ఇక ఆ ప్రజల అమాయకులు పాపం ఏమీ తెలియదు, చెప్పింది వాళ్ళు ఫాలో అవుతారు. ఎవరు పూజించడం మానిపిస్తారంట? మతం ఏం చేస్తుంది? సృష్టికర్త నుంచి సృష్టి వైపు తిప్పేస్తారు వాళ్ళ ప్రజల్ని అమాయకంగా. చూడండి ఏం జరుగుతుందంట. యుగముల వరకు ఆయన స్తోత్రాలుడై ఉన్నాడు. కానీ అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించును. వారి స్త్రీలు స్త్రీల స్వభావాన్ని విడిచి, స్త్రీల ధర్మమును విడిచి
ఈ విరుద్ధమైన ధర్మం అనుసరించి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వభావాన్ని విరిచి పురుషులు వెయ్యి ముక్కలు అవుతుంది వాక్యం. పురుషులు అవాంఛనమైనది చేయొచ్చు, అవాంఛితమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరు కామాతురత, వ్యభిచారమని గర్వం. దీని ఏమంటారు? ఈ రోజున ఎక్కడ చూసినా భర్త కావాలా, నీకు లైంగికం కావాలా, 19 పేజీల రాసి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నా. నీకు కావాల్సింది ఏంటి? భర్తన లైంగిక సుఖం. ఎంతటి దౌర్భాగ్యం! స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్త్రీల అక్రమం, పురుషుల అక్రమం భ్రష్టు బట్టి దేవుని ప్రత్యక్షతను, దేవుని ధర్మమును మీరి ఎంతమంది చెన్నైలో, ఎంతమంది బెంగళూరులో, ఎంతమంది బాంబేలో, ఎంతమంది హైదరాబాదులో, ఎంతమంది విజయవాడలో, ఎంతమంది ఢిల్లీలో, ఎంతమంది కలకత్తాలో ఇలాంటి నీచమైన కార్యాలు రోజు రోజుకి. వాళ్ళకు గర్విష్ఠులు. మేము రోజుకి ఇంతమందితో ఉండగలం, రోజులతో ఇంతమందితో గడపగలం, ఇంతమంది నాకు బాయ్ ఫ్రెండ్స్, ఎంతమంది నాకు గర్ల్స్ ఫ్రెండ్స్. ఎంత నీచమైన సంస్కృతి! వ్యభిచారం అని గర్వం. ఇలాంటి స్వభావం కలిగి ఉండి కూడా దేవుణ్ణి ఆరాధిస్తారా? ఇలాంటి స్వభావం కలిగిన వారు కూడా దేవునితో సంబంధం ఉంటుందా? ఈ గర్వాలను నిలిచివేయబడాలంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా, వాక్యం వింటున్న సహోదరా, నీ బతికి ఉంది, నువ్వు ఎటువంటి ఆరాధన చేస్తున్నావు, ఎలాంటి దేవునితో నీ స్నేహం. ఆయన నిష్కలంకుడు, పాపమే లేనటువంటి వాడు, పరిశుద్ధుడు. నీవు కూడా, నేను కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. మనుషులో ఏదైనా ఒకటైనా బలహీనత ఉండొచ్చు. దావీదులో కూడా బలహీనత ఉంది. సరి చేసుకుని హృదయానుసారులయ్యా. ఆ నీచ్ కమ్యూనిస్ట్ స్వభావాన్ని మానుకున్నాడు. ఉందా నీకు అలాంటి అలవాటు? ఉందా? గర్వం నుంచి బయటకు వస్తావా? ఈ 5 రకాల గర్వముల నుంచి విడుదల పొందితే అప్పుడు నువ్వు చేసే ఆరాధన కరెక్ట్. చూడు, దానికి ఏం చెప్పాడు దేవుడు? దానికి దేవుడు ఏం చెప్పాడు చూడు. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రం. ఏం కావాలంట? దీనులు కావాలి. గర్విష్ఠులందరూ ఏమవ్వాలి? ఈ 5 రకాలలో ఏ గర్విష్ఠిగా ఉన్నావో మంచిదే నీ విశ్వాసం,
మంచిదే నీ త్యాగం సమర్పణ, మంచిదే నీ భక్తి వైరాగ్యాలు. స్థలం కొన్నావు, పొలం కొన్నావు, మందిరానికి కట్టించావు, స్లాబ్ వేయించావు, మైకులు కొన్నావు, సాపలు కొన్నావు, మంచిదే. కానీ 5 రకాల గర్వం అనేది నీ జీవితంలో ఉంటే అవి వేస్ట్. నీ ఆరాధన వేస్ట్, నీ భక్తి వేస్ట్. దీనుడు కావాలి, దీనురాలు కావాలి. మరలా మనం దావీదు టాపిక్ దగ్గరికి వద్దాం. కీర్తన గ్రంథం ఒక అద్భుతమైన విషయాలు ఉన్నాయి. దావీదు ఎలాగా అంత గొప్ప ఆరాధకుడు అవుతూ వచ్చాడు, గల కారణాలేంటి? 40వ కీర్తన 10వ వచనం. నువ్వు ఎట్లా దీనుడు కాగలవు, ఎట్లా దీనురాలు కాగలవు? నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువును తలంచుకొనుచున్నాడు. నాకు సహాయం నీవే. ఒక శ్రమ లేకుండా, ఒక కష్టం లేకుండా, ఒక నింద రాకుండా, ఒక అవమానం రాకుండా, ఒక వ్యాధి రాకుండా, ఒక ఇబ్బంది రాకుండా ఎలా దీనుడు అవుతావు? ఎలా దీనుడు అవుతావు? నీకు వస్త్రం తగ్గాలి, నీ చదువులు మార్పులు తగ్గాలి, ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళాలి. ఆ శ్రమని దీనుడిగా దీనురాలుగా చేస్తుంది. ఆ కష్టం, వేదన, నిట్టూర్పులు, అవసరత, అక్కర్లు, అనారోగ్యం, అప్పులు, అసమాధానం, వేదనలు, నిందలు, అవమానాలు నిన్ను దీనుడిగా దీనురాలుగా చేయబోతున్నాయి. ఆయన వద్దంట, నువ్వేం దీనుడు కాదు, దీనురాలు కాలేవు, గర్విష్టిగానే ఉంటావు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ ఆరాధన నిజమైనది కావాలంటే దావీదు దీనుడు అవుతూ వచ్చాడు, గర్వమంతా తొలగించుకున్నాడు. 34వ కీర్తనలో ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, 6వ వచనం. 34వ కీర్తనలో ఆయన చెప్తున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమలన్నిటి నుండి అతన్ని గొప్ప రక్షణ, గొప్ప రక్షణ. దీనుల పట్ల ఆయన ప్రత్యేకత కలిగి ఉన్నాడు. అందుకే దీనుడయ్యాడు కాబట్టి దావీదును హృదయానుసారుడిగా చేసుకోగలిగాడు. దావీదేమి నీకంటే మంచివాడుగా, నీకంటే చాలా నీచుడే, దౌర్భాగ్యుడే. కానీ దేవునికి ఎలా హృదయానుసరుడై అంటే తన జీవితంలో ఉన్న ఈ 5 రకాల గర్వాలు అణిచివేసుకొని శ్రమల పాలై దీనుడై ప్రభుతో గడిపి ప్రత్యక్షపరచబడి కన్నీరు మున్నీరుగా కార్చి తన జీవితంలో ఉన్న వ్యభిచార స్వభావం కానీ, మతపరమైనది, కులపరమైనది, జాతిపరమైనది, అధికారపరమైనది, అన్నిట్లో దీనుడవుతూ వచ్చాడు. దేవుని వాక్యం చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమునందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసులై ఉంటే మిమ్మల్ని గూర్చి బలిష్టమైన చేతుల కింద దీనుడవు దీనురాలవు కావాలి. ప్రభువా, నీ శిలవ యాగం చూసినప్పుడు, నీ సమర్పణ త్యాగం చూసినప్పుడు, నువ్వు పరలోకం నుండి దిగొచ్చిన చూసినప్పుడు, భూమి మీద శ్రమల పాలైనప్పుడు, నిందల పాలైనప్పుడు, చేయని నేరానికి శిక్ష వేయబడినప్పుడు, అన్యాయము తీర్పు పొందినప్పుడు, ఉమ్మి వేయించుకున్నప్పుడు, నా తప్పుడు జీవితాన్ని బట్టి కాళ్ళు అక్రమము వ్యభిచారం చేయడానికి నా కాళ్ళు వెళ్ళాయి, నా కొరకే నువ్వు మేకులు పట్టించుకున్నావు, చేతుల మేకులు పట్టించుకున్నావు, తప్పుడు సంతకాలు చేశా, మోసాలు చేశా, అక్రమంగా నేను స్పర్శించాను, సంతోషించాను.
అందుకే నీ చేతుల మేక తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాను, అందుకే నీ తల మీద ముళ్ళకిరట్టు. హృదయం నుండి కలిగి ఉండి బయటపాటు మాట్లాడి దొందర్థాలు కలిగి, అందుకే నాకు బదులుగా నీ హృదయంలో బల్లి పొందుపడింది. పాముకైతే కూరలోను, తేలికైతే కొండిన మాత్రం విషయం ఉంటుంది. నా దేహంలో ఏ మంచితనం లేదు, నిలువెల్ల విషయమే ప్రభా. అందుకే నీ దేహం నాగని చాలవలే కొరడాల చేత దున్నబడి చెవిలు ఎత్తబడ్డ దారపోషం. నా రక్షణ కొరకు, నా విమోచన కొరకే, నా గర్వాన్ని అణిచివేయడానికి నువ్వు దీనుడిగా, దాసుడుగా, పనివాడుగా గాడిద మీద వచ్చావు ప్రభు. ఎంతగా తగ్గించుకున్నావు. ఇగో దూరం అయిపోయింది, గర్వం దూరం అయిపోయింది, పరలోకం దూరం అయిపోయింది. దావీదు కూడా దీనుడయ్యాడు. అందుకే ఇప్పుడు రాజువైన నా దేవా, నేను నిన్ను ఆరాధిస్తాను, స్తుతిస్తాను, సన్నుతిస్తాను, నిత్యము కీర్తిస్తానని చెప్పగలుగుతున్నాను. ఈ 5 లక్షణాల యుగో ఉంటే దీనులను కృప ద్వారా ఆయన రక్షిస్తాడు. దీనుల మీద ఆయన కృపను ప్రసాదిస్తాడు. అహంకారులను, గర్విష్ఠులను అణిచివేసి దీనుల పట్ల కృప చూపుతాడు. ఆ కృపకి పాత్రులమయ్యా. మనందరం నరకానికి పాత్రులమే, యమగుండానికి పాత్రులమే. యేసు నామం ద్వారా ఆయన మరణపు వేపులను, పాపపు కోరలను, ఆ గర్వమును అణిచివేసి శిలువ యాగం ద్వారా దీనుడిగా, దరిద్రుడిగా రక్షణతో అలంకరించాడు. అది గుర్తెరిగాడు కాబట్టి దావీదు, రాజువైన నా దేవా, నేను నిన్ను సన్నతిస్తా, కీర్తిస్తా, ఘనపరుస్తా, అది నిత్యము చేస్తా. నాలో యుగోలన్నీ పోయినాయి, నాలో గర్వాలన్నీ పోయినాయి. దీనుడనయ్యాను. అప్పుడు దేవుడు ఆయన హృదయానుసారం చేసి, అవుదామా ఈ మధ్యాహ్నం దీనుడు, అవుదామా ఈ ఆరాధనలో దీనులం, దావీదు వలె దీనులమయ్యాన్ని ఆరాధించగలమా? ఇంకా ఈ 5 రకాల యుగోలు, గర్వాలు కలిగి ప్రభుని ఆరాధిస్తే ఆరాధన దేవునికి అంగీకారంగా సరి చేసుకుందాం. ప్రభా, నేను నిజంగా నరకానికి పాత్ర. ఈ 5 రకాల గర్వాలు కూడా నా చేతిలో ఉన్నాయి. ఇది వరకు నేను ఆరాధన చేస్తున్న నాకు కరెక్ట్ అనుకున్నా ప్రభా. ఈ లక్షణాలు ఇంకా ఈ రోజు కూడా ఉన్నాయి ప్రభా. నన్ను దీనుడిగా చేయి, దీనురాలిగా చేయి, దావీదు వలె చేయి, నీ వలె చేయి. నా ఆరాధన కూడా అంగీకరించు. దీన మనసు కలిగి ఉంటాను. నీ కృపకు పాత్రురాలను అవుతాను. నీ రాజ్య వారసురాలను అవుతాను. నా కొరకే కదా ఇంత త్యాగం చేశాను. పరీక్షించుకొని, పరిశోధించుకొని, ఆ గర్వాలను ప్రక్కన పెట్టి ప్రభు రక్తంలో కడగబడి, సరిచేయబడి, క్రమపరచబడి